యూజీసీ 2025 రెగ్యులేషన్స్ సరికాదన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. యూజీసీ రూల్స్ రాష్ట్రాల మీద దాడి చేయడమేనన్నారు. ఇప్పటి వరకు సీబీఐ, ఈడీని బీజేపీ ప్రభుత్వం వాడుకుందని, ఇప్పుడు ఏకంగా యూజీసీని వాడుకుని వారి భావజాలాన్ని బీజేపీయేతర రాష్ట్రాలపై రుద్దుతోందని విమర్శించారు. వీసీలు, ఫ్యాకల్టీ నియామకాల్లో వారి జోక్యం చేసుకుని బీజేపీ అనుకూలంగా ఉండే వాళ్లను నియమించే ప్రయత్నమని ఆరోపించారు ఆకునూరి. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుండి కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఏ రకంగా నిర్వీర్యమవుతున్నవి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము వాటిని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నవి అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా సిబిఐ అయితేనేమి, ఎలక్షన్ కమిషను, ఈడీ, ఐటీ ఇవన్నీ చూసాం. ఇది లేటెస్ట్గా యూజీసీని కూడా అదే రకంగా ఒక ప్రొఫెషనల్ వేరే కాకుండా కొంత మేరకు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి, వారి యొక్క ఐడియాలజీని ఫాస్ట్గా ముందు తీసుకెళ్ళడానికి గవర్నర్ వ్యవస్థనైనా కానీ ఉపయోగించైనా కానీ హయ్యర్ ఎడ్యుకేషన్లో యూనివర్సిటీలలో కూడా వాళ్ళ ఐడియాలజీని ముందు తీసుకెళ్ళే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని రెగ్యులేషన్స్ వాళ్ళు ముందు తీసుకొస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో 100% వాళ్ళు ఎట్లా చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు. కానీ దాన్ని లెజిటిమేట్ చేయడానికి ఇంకా వ్యవస్థని వాళ్ళ యొక్క రాజకీయ ఉద్దేశాలకి వాడుకోవడానికి అన్నట్టుగా కొన్ని గైడ్లైన్స్ని మధ్యకాలంలో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం బీజేపీ రాకముందు 129 ఉన్నది కాస్త అది ఇంకా వరస్ట్ అవుతూ 134 స్టేజ్కి వచ్చింది. సో ఇంకా ఏ లెవెల్కి పోతుంది అనేది భయమవుతుంది. అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే మొత్తం వెనక్కి తీసుకెళ్లే పరిస్థితి.